AI వీడియో జనరేట్ చేసేటప్పుడు ఈ ప్రాంప్ట్ ఇవ్వండి ఇలా వీడియో జనరేట్ అవుతుంది, ఈ ప్రాంప్ట్ ఇస్తే ఇలా వీడియో జనరేట్ అవుతుంది అని చాలా నేను చూసినాను. కానీ మేమే ఎందుకు ప్రాంప్ట్ జనరేట్ చేయకూడదు? నేను చాలా వీడియోస్ సెర్చ్ చేసిన తర్వాత కూడా ఇలాంటి వీడియో దొరకలేదు. ఈచ్ వర్డ్కి ఏంటి మీనింగ్ ఉంటుంది, ఏ వర్డ్ యూజ్ చేస్తే వీడియోలో ఎలా ఎఫెక్ట్ వస్తుంది, అది మేము ఈ రోజు వీడియోలో చూడబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో కొంచెం బేసిక్స్ చూసినాము, లైక్ కెమెరా షాట్స్, విజువల్ స్టైల్స్ అండ్ కెమెరా మూమెంట్. ఇప్పుడు ఇంకా కొన్ని వర్డ్స్ మేము చూద్దాము. ప్రీవియస్ వీడియో మీరు ఇంకా చూడకపోతే చూసుకోండి, నేను ఐ బటన్లో లింక్ ఇచ్చుంటాను, అది కూడా చాలా యూస్ఫుల్. అది ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరే ఓన్గా ప్రాంప్ట్ రావచ్చు, ఎలా మీకు వీడియో జనరేట్ కావాలో అది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో అయితే స్టార్ట్ చేద్దామా. నా పేరు వీణా గురుమేశ్వరంగి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని రండి, ఎందుకంటే 90% వ్యూవర్స్ అన్సబ్స్క్రైబ్ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఈ రోజు వర్డ్స్ వచ్చేసి పేస్ అండ్ టైం వర్డ్స్. సో పేస్ అండ్ టైం వర్డ్స్ అంటే ఏంటి? స్లో మోషన్ అంటే ఇప్పుడు టైం స్లో మోషన్గా కనపడాలి, టైనీ ఆబ్జెక్ట్ యాక్షన్, ఏదైనా డ్రామా ఉంటే స్లో మోషన్, లేకుంటే స్పీడ్గా కనపడాలి, లేకుంటే పాజ్ అయ్యి కనపడాలి, దానికి మేము స్లో మోషన్ అండ్ టైం వాడతాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి టైం ల్యాప్స్ అంటే కంప్రెసింగ్ అవర్స్ ఇంటూ సెకండ్స్. ఒక ఫ్లవర్ చిన్న నుంచి పెద్దది అవుతుంది అనుకోండి, అది టైం ల్యాప్స్లో అంటే ఒక కెమెరాని అక్కడ పెట్టి కంటిన్యూస్గా షూట్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్పీడ్లో కనపడడం, దాన్ని టైం ల్యాప్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైపర్ ల్యాప్స్ ఎపిక్. అంటే ఇప్పుడు హైపర్ ల్యాప్స్ ఎపిక్ అండ్ టైం ల్యాప్స్ ఎపిక్కి ఏది డిఫరెన్స్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. హైపర్ ల్యాప్స్ కూడా సేమ్ ఉంటుంది, కానీ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, అది మీరు కమెంట్ సెక్షన్లో రాయొచ్చు. ఇంకొకటి రియల్ టైం న్యాచురల్ పేస్ అంటే క్రియేటింగ్ రిలేటబుల్ ఎంగేజింగ్ కంటెంట్. రియల్ టైం పేసింగ్ క్యాప్చర్స్ ఎవ్రీడే మూమెంట్స్ అలౌయింగ్ వ్యూవర్స్ టు కనెక్ట్ విత్ సినారియోస్ దే ఎన్కౌంటర్. అంటే రియల్ టైంలో ఉన్న ఒక రియల్ టైం ఫీలింగ్ వస్తుంది, అలాంటి వీడియో చేయడానికి రియల్ టైం న్యాచురల్ పేస్ అని చెప్తారు. అంటే ఏది కూడా ఆర్టిఫిషియల్ దీంట్లో ఉండదు, సినిమాటిక్ ఉండదు, హైపర్ రియలిస్టిక్ అలా ఉండదు, ఇది న్యాచురల్గా ఉంటుంది. ఓకే, సో దానికి రియల్ టైం అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫియర్ అండ్ మూడ్ వర్డ్స్. అట్మాస్ఫియర్ మరి మూడ్ వర్డ్స్ని ఎలా యాడ్ చేయాలి? Atmosphere and mood words influence the emotional tone of AI generated videos, guiding visual elements like color, light, pacing to create a compelling narrative experience. అంటే మేము కంప్లీట్ డీటెయిల్గా ఇక్కడ చెప్తున్నాము ఎలా అట్మాస్ఫియర్ ఉండాలి. జస్ట్ మేము చెప్పలేదు ఇక్కడ ఒక కార్ వెళ్తుంది హైవే మీద అని చెప్పలేదు. ఒక హైవే ఉంది, దాని హైవేలో ఎలా ఉంది అంటే ఈవినింగ్ టైం ఉంది, కొంచెం సన్సెట్ లాగా ఉంది, కలర్స్ ఆరెంజ్ కలర్స్ ఉంది, మరి రోడ్ ఏ కలర్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉంది, అలా లైటింగ్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇదన్నీ కంప్లీట్ డీటెయిల్గా మేము అట్మాస్ఫియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. దాన్ని ఎలా అంటే ఒక సెరెన్ అట్మాస్ఫియర్ అంటే ఏ కామ్ అండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ స్పేస్. Serene state embodies tranquility and peace, perfect for promoting wellness content, meditation videos and morning routine. మీరు ఎవరైనా ఒక హెల్త్ రిలేటెడ్ మెడిటేషన్, యోగా టైప్ మీకు వీడియో జనరేట్ చేయాలని చెప్పినారంటే అక్కడ మీరు సెరెన్ అట్మాస్ఫియర్ యూజ్ చేయాలి. సాఫ్ట్, ఒక న్యాచురల్ ఫీల్ ఉంటుంది, ఒక కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎయిరీ అట్మాస్ఫియర్ అంటే ఒక హర్రర్ లాగా మీరు ఏదైనా వీడియో చేస్తున్నారో, ఒక సస్పెన్స్ ఉంది అనుకోండి, ఒక సస్పెన్స్ వీడియో మీరు చేస్తున్నారు, అక్కడ ఎయిరీ అట్మాస్ఫియర్ మీరు యూజ్ చేయాలి. ది ఎయిరీ మూడ్ evokes an unsettling sensation characterized by unnatural silence and strange angles. ఇది కొంచెం సస్పెన్స్ లాగా క్రియేట్ చేయాలనుకుంటే వీడియో, అక్కడ ఈ వర్డ్ మీరు యూజ్ చేయాలి. ఇంకొకటి అట్మాస్ఫియర్, ద మెలంకోనిక్ అట్మాస్ఫియర్ మూడ్ క్యాప్చర్స్ డీప్ సెన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఎవోకింగ్ ఎమోషన్స్ రిలేటెడ్ టు లాస్ అండ్ నాస్టాలజియా. అంటే ఏదైనా ఒక సాడ్ లాగా, ఒక ఏదో పోయింది అలా ఉన్న ఒక సిచ్యువేషన్లో మీరు వీడియో చేస్తున్నారంటే ఇక్కడ మెలంకోలిక్ అట్మాస్ఫియర్ మీరు వర్డ్ వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈఫోరిక్ ఇంటెన్స్ జాయ్, అంటే
చాలా హ్యాపీగా ఎక్స్పీరియన్స్ ద హైట్ ఆఫ్ ఎస్కాసిటీ హ్యాపీనెస్. ఎఫోరిక్ మూడ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై వైబ్రెంట్ కలర్స్ అండ్ వైడ్ ఓపెన్ స్పేసెస్ లాగా ఉంటుంది. అండ్ కలర్స్ వైబ్రెంట్ యూస్ చేస్తారు. ఎవోకింగ్ సెన్సేషన్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఒక టైప్ జాయ్ అండ్ ఫ్రీడమ్ మీరు వీడియోలో యూస్ చేస్తున్నారంటే అక్కడ ఈ వర్డ్ మీరు యూస్ చేయొచ్చు. సో రియల్, ఏ ట్విస్టెడ్ రియాలిటీ అంటే రియల్గా ఉండదు. ఇలాంటి వీడియోస్ మీరు ఇమేజెస్ చాలా చూసుంటారు ఆన్లైన్లో జనరేట్ చేసేటప్పుడు. అక్కడ అది రియల్ ఉండదు, జస్ట్ ఇమాజినేషన్ ఉంటుంది. ఎక్స్ప్లోరింగ్ డ్రీమ్ లైక్ ల్యాండ్ స్పేసెస్ అండ్ ఇమాజినేషన్, కంప్లీట్ ఇమాజినేషన్ వీడియో మీరు చేస్తున్నారంటే అక్కడ మీరు ఈ వర్డ్ యూస్ చేయాలి. మిస్టీరియస్ అట్మాస్ఫియర్ అంటే సీక్రెట్ అవైటింగ్ టు బి డిస్కవర్డ్, అది ఏమో ఉంది అక్కడ, సస్పెన్స్ క్రియేట్ అవ్వాలి, అది వీడియోలో ఏముందని తెలియకూడదు, జస్ట్ ఒక ఏదో ఇప్పుడు ఓపెన్ అవుతుంది అలా. మిస్టీరియస్ ఈ వర్డ్ మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎన్చాంటింగ్ ఇమాజినేషన్, క్రియేటింగ్ జాయ్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ మూమెంట్. విమ్సికల్ విజువల్స్ ఎవోక్ ప్లేఫుల్నెస్ అండ్ డిలైట్, మేకింగ్ దెమ్ ఐడియల్ ఫర్ చిల్డ్రన్స్ కంటెంట్ కోసం ఇది బాగా సూట్ అవుతుంది. సో ఫ్యాంటసీ, స్టోరీ టెల్లింగ్ అండ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్, దీస్ ఎలిమెంట్స్ ఎన్కరేజ్ ఇమాజినేషన్ అండ్ స్పార్క్ వండర్ ఇన్ వ్యూవర్స్. పిల్లలు ఒక డ్రీమ్ లాగా ఇమాజినేషన్ చేసుకుంటుంటారు, వాళ్ళు కార్టూన్ స్టైల్లో మీరు చూడొచ్చు. అక్కడ మీరు అలాంటి వీడియోస్ కోసం ఈ వర్డ్ మీరు యూజ్ చేయొచ్చు. గ్రిట్టి అర్బన్ ఎస్థెటిక్స్ అంటే ఒక అర్బన్ స్టైల్లో మీరు వీడియో చేస్తున్నారంటే అక్కడ ఇది ఏం చేస్తుందంటే కన్వే ఎ పవర్ఫుల్ నరేటివ్ ఆఫ్ అర్బన్ లైఫ్ త్రూ రా టెక్స్చర్స్. ఒక రా టెక్స్చర్ ఉంటాయంటే ఏది కూడా ఆర్టిఫిషియల్ ఉండదు, ఎలా మీరు చూస్తుంటారు రా టెక్స్చర్ ఉంటుంది, అలాగే అన్పాలిష్డ్ డీటెయిల్స్ ఇక్కడ యూజ్ చేస్తారు. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే న్యూస్ అయినా లేకుంటే డాక్యుమెంటరీ పాడ్కాస్ట్ మీరు చూస్తూ ఉంటారు కదా, డాక్యుమెంటరీ ఒక వీడియోస్ చూస్తుంటారు, అక్కడ ఇలాంటిదే ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎపిక్ ల్యాండ్స్కేప్స్ అంటే ద పవర్ ఆఫ్ నేచర్స్ గ్రాండ్యూర్, experience the massive and awe-inspiring beauty of mountain ranges that evoke powerful emotions, perfect for grand cinematic storytelling and captivating visual experience in your AI video prompts. Epic landscapes అంటే నేచర్ ల్యాండ్స్కేప్స్ ని మేము అక్కడ వాడుతూ ఉంటారు. డ్రీమ్ లైక్ క్వాలిటీ, ఇది ఒక డ్రీమ్ అంటే అక్కడ రియల్ ఉండదు, డ్రీమ్లో మేము ఎలా ఇమాజిన్ చేసుకుంటామో అక్కడ ఈ వర్డ్ యూస్ చేస్తారు. Creates an immersive experience, enhancing storytelling through soft focus and hazy visuals, evoking emotions tied to memories and peaceful moments in life. అంటే ప్రీవియస్ మా లైఫ్లో అయిన మూమెంట్స్ని మేము ఇప్పుడు గుర్తు పెట్టుకుంటున్నాము, ఇప్పుడు విజువలైజ్ చేసుకుంటున్నామంటే అక్కడ ఇది యూజ్ అవుతుంది. ఇంటిమేట్ కనెక్షన్స్ అంటే ఒక ఇమోషన్ చూపిస్తున్నారు, ఏదైనా ఎమోషన్ అయినా. ఇంటిమేట్ మూమెంట్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై క్వైట్ ఎమోషన్స్ అండ్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్స్. ఏదైనా ఒక వీడియోలో పర్సన్స్ ఇంటిమేషన్ వీడియో ఉంది అంటే అక్కడ ఇది వర్డ్ మీరు యూజ్ చేయాలి. జియోటిక్ ఎనర్జీ అన్లీష్డ్ అంటే ఒక హడావుడిగా ఉన్న ప్లేస్ అలా మీరు చూపిస్తున్నారంటే ఈ వర్డ్ మీరు అక్కడ యూజ్ చేయాలి. ఓవర్లాపింగ్ మోషన్స్, ఫాస్ట్ కట్స్, ఇట్ క్యాప్చర్స్ ద ఎసెన్స్ ఆఫ్ బస్ట్లింగ్ లైఫ్, హైలైటింగ్ ఇట్స్ అన్ప్రిడిక్టేబుల్ నేచర్. అంటే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు, ఎవరు ఎక్కడ వెళ్తున్నారు అన్నది వాళ్ళకే తెలియదు, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు. ఇదంతే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇవన్నీ కాంబినేషన్స్ మీరు ఎలా యూజ్ చేయాలి, ఎలా డిసైడ్ చేయాలి అది కూడా ఆ వీడియోలో మేము చూస్తాము. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియో నేనంటే యూట్యూబ్లో ఇప్పటి వరకు చూడలేదు. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, రాబోయే వీడియో నోటిఫికేషన్ మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.